నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మిస్ ఇండియాలో రిజర్వేషన్లు ఉండాలి. దళితులకు అన్యాయం జరిగిపోతోంది. రైతులకు అన్యాయం జరిగిపోతోంది. క్యాస్ట్ సెన్సస్ ఉండాలి. ఫార్మర్సు, రెజ్లర్సు, పెహల్వాన్స్ అగ్నివీర్ ఇష్యూని తీసుకొని వచ్చారు. అమెరికాకి వెళ్ళారు, వాషింగ్టన్లో కూర్చున్నారు. వాషింగ్టన్లో వాళ్ళతో కలిసి భారతదేశం మీద పెద్ద కాన్స్పిరసీ, అందులో ముఖ్యంగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు హర్యానా, జమ్మూ కాశ్మీర్ మీద కూడా పెద్ద కాన్స్పిరసీ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. జిలేబీ ఫ్యాక్టరీల గురించి ఓపెన్ చేస్తామన్నారు, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. తీవ్ర వ్యతిరేకత ఉంది. మనం పైపైన ప్రచారం చేసుకుంటే చాలు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, అసలు ఏమీ లేదు ఇక్కడ అనుకుంటూ రోడ్డు షోలు నిర్వహించారు. ఎక్కడ చూసినా కూడా అసలు మోడీని కానీ బీజేపీని కానీ డెసిమేట్ చేసాము, అసలు ఎక్కడా లేదు. 2 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా, ఈసారి మనం ప్రచారం పెద్దగా చేయకపోయినా పర్వాలేదు, కటాకట్ స్కీమ్స్ హామీలు ఇచ్చేద్దాము, ప్రజలు మనకు ఓటేస్తారు, దాదాపు 90లో 65 స్థానాల పైన గెలుచుకుంటాము, ఎక్కడ ఏ రకంగా రెచ్చగొడదామో అది చేస్తే చాలు అంటూ ప్రచారం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. దాదాపు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. అన్ని రకాలుగా ఏ రకంగా ప్రజల్లో రెచ్చగొట్టాలి విద్వేషాలంతా కూడా రైతుల దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. ఎక్కడా కూడా ఆఖరికి హర్యానా ఓటర్లు ఇచ్చిన తీర్పు చెంప చెల్లుమనిపించింది కాంగ్రెస్ పార్టీకి. అతి విశ్వాసం అనుకోవాలి, లేదా ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు, మా మాట మీద నమ్మకం ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో మాకు 5 స్థానాలు గెలిపించారు, మా ఓట్ షేర్ పెరిగింది, దళితులందరూ పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు, ఇదే మనకు అవకాశం, మోడీని ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలి, మోడీ పతనం ప్రారంభమైంది, రాబోయే ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా మనం ఏంటో చూపించాలి, జమ్మూ కాశ్మీర్లో మనమే గెలుస్తున్నాం, హర్యానాలో స్వీప్ చేస్తున్నాం అంటూ దిగిన కాంగ్రెస్ పార్టీకి చాలా తెలివిగా ఈసారి హర్యానా ఓటర్లు తీర్పు ఎలా ఇచ్చారంటే, మళ్ళీ కాంగ్రెస్ నాయకుడు ఎక్కడా కూడా ఈ హామీలు, దొంగ హామీలు కానీ లేకపోతే క్యాస్ట్ సెన్సస్, కుల విద్వేషాలని రెచ్చగొట్టడానికి కానీ ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. చాలామంది అనలిస్టులు కూడా కాంగ్రెస్కి ప్రో పార్టీగా ఉన్నవాళ్ళు కూడా ప్రచారంలో పాల్గొంటున్నాను. చాలామంది అడుగుతున్నారు, 3 కారణాలు చెప్పాను కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుందని. 1, కాంగ్రెస్ వేవ్ ఉంది, రాహుల్ వేవ్ ఉంది, 3వది కాంగ్రెస్ సునామీ ఉంది, ఈ సునామీలో అందరూ కొట్టుకుపోతారంటూ కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినాయి. హర్యానాకు వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ ఎలియన్స్లో నేషనల్ కాన్ఫరెన్సే కాకుండా కాంగ్రెస్ కూడా చాలా అద్భుతంగా ప్రదర్శిస్తుందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు 99% కూడా 1-2 హర్యానాలో లోకల్ ఛానల్స్ తప్ప 99% కాంగ్రెస్ స్వీప్ చేయబోతోంది హర్యానా అని చెప్పారు. అద్భుతం సృష్టించింది బీజేపీ పార్టీ. చాలా కారణాలు ఉన్నాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి బీజేపీ అక్కడ గెలవటానికి. ఓటర్స్తో పాటు అక్కడ నాయకులు పనిచేసిన తీరు, ఇవన్నీ కూడా కలిసికట్టుగా మోడీ వేవ్ లేదు, అయిపోయింది 2024 లోక్సభ ఎన్నికల తీర్పు అని చెప్పాక కూడా ఇంకా మోడీ వేవ్ ఇంటాక్ట్లోనే ఉంది అని చెప్పడానికి ఉదాహరణే హర్యానా ఫలితాలు. చాలామంది జాట్స్తో పెట్టుకున్నారు, జాట్స్ అంతా కూడా పూర్తిగా వ్యతిరేకమైపోయారు బీజేపీకి, జాట్స్ ఓట్లు అసలు పడవు అంటూ కూడా పూర్తిగా జాట్స్ మీద, కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన కొన్ని క్యాస్టుల మీద, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల మీద, వీళ్ళ మీద ఫోకస్ పెట్టడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ. దాదాపు ఎగ్జిట్ పోల్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఎనాలిసిస్ ఇచ్చేటప్పుడు జాట్స్ అందరూ కూడా పూర్తిగా వ్యతిరేకంగా వేశారు బీజేపీకి అంటూ కూడా వాళ్ళ ఎనాలిసిస్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా యుద్ధభూమి నుంచి కరెక్ట్ సమయానికి విదేశాలకు వెళ్ళిపోతారు. కారణాలు ఆయనకే తెలియాలి. కౌంటింగ్ రోజు కూడా గెలుస్తారు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ రోజు అక్కడే ఉండాలి. కానీ ఫలితాలు వెలువడ్డాక ఆయన దిగారు భారతదేశానికి. ఆయన సోదరుతో ప్రియాంకతో విదేశాలకు వెళ్ళారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రమే ఆయన భారతదేశానికి తిరిగి వచ్చారు. కానీ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా గెలవబోతున్నామంటూ కూడా గుర్రాలన్నీ తెప్పించారు, విజయ డంకా మోగించాలన్నారు. 8:30కే టపాసులు కాల్చడం మొదలుపెట్టారు. 9:30 కల్లా స్వీట్స్ మొత్తం తీసుకొని వచ్చారు. 10:30 కల్లా ఎవరూ కూడా కనబడలేదు. 12ంటికి కాంగ్రెస్ ఆఫీస్ కార్యాలయానికి కూడా తాళం వేశారు కొన్ని చోట్ల.
ఎందుకు ఎందుకే ఈ రకంగా హర్యానా ఓటర్లు తీర్పు ఇచ్చారు? ఇవి మన అనాలిసిస్ చేసుకునే ముందు ఒక్క జాట్స్ మీద ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీకి పూర్తి బోల్తా కొట్టించింది బీజేపీ ముఖ్యంగా కూడా అక్కడ పనిచేసిన కార్యకర్తలందరూ కూడా. మిగతా 35 సబ్ క్యాస్ట్లు, ఆ క్యాస్ట్లన్నీ కూడా సాలిడ్గా కన్సాలిడేట్ అయ్యి మొట్టమొదటిసారి బీజేపీకి పడినాయి. అలానే జాట్స్ కూడా వన్ సైడెడ్గా ఎక్కడా వేయలేదు, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా వేయలేదు. మనం కనుక ఒకసారి చూసుకుంటే ఎవరెవరు గెలిచారు, జాట్స్ నుంచి కూడా 6 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. అలాగే బరియాస్ నుంచి 2 స్థానాలు గెలుచుకుంది. పంజాబీస్ వాళ్ళకి సంబంధించి 8 స్థానాలు గెలుచుకుంది. రోర్స్కి సంబంధించి 2 గెలుచుకున్నారు, హర్విందర్ కళ్యాణ్, సత్పాల్ జంబా అని. ఈ సత్పాల్ జంబా ఈ పుల్దిన్ నియోజకవర్గం మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చాక బీజేపీ గెలుచుకుంటాం, ఇది ఒక పెద్ద రికార్డ్ అని చెప్పాలి అక్కడ. అట్లాగే బ్యాక్వర్డ్ క్యాస్ట్ల నుంచి 3 గెలిచారు, చామర్స్ నుంచి కూడా 4 గెలిచారు, ఎస్సీలో ఒకతను గెలిచారు, బాల్మీకీస్ నుంచి 3 స్థానాలు గెలుచుకున్నారు. అట్లాగే బ్రాహ్మిన్ కులస్తులకు సంబంధించి 7 ఇప్పుడు అసెంబ్లీలో ఎంటర్ అయ్యారు, యాదవులకు సంబంధించి 6 అసెంబ్లీలో ఎంటర్ అయ్యారు, రాజ్పుట్లకు సంబంధించి 2 గెలిచారు. సో ఇక్కడ అన్ని కులాలు అన్నీ కూడా ఈసారి బీజేపీ వైపుకి వేసినాయి. అందుకే 2014-19 కన్నా కూడా ఎక్కువ ఓట్ షేర్ వచ్చింది. 2019 కన్నా కూడా 10 సంవత్సరాల పరిపాలన తీవ్ర యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా కూడా అప్పటికన్నా 2019 కన్నా కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకుంది బీజేపీ పార్టీ. చాలా కారణాలు ఉన్నాయి. మనం అసలు హర్యానా ఓటర్లు ఇచ్చిన తీర్పులోనే ఎప్పుడు రైతుల ప్రతినిధిని నేను, రైతుల ఉద్యమాలకి సారథ్యం వహిస్తున్నాను, నేను ఉద్యమం చేస్తే భారతదేశంలో రైతులందరూ కూడా కలిసి వస్తారని చెప్పే గుర్నామ్ సింగ్ చందూనికి కేవలం 1170 ఓట్లు మాత్రమే పోలేని, చాలా చెప్పుదెబ్బ అని చెప్పాలి అతనికి. ఇప్పటిదాకా కూడా రైతుల ప్రతినిధి అంటూ కూడా అన్ని రకాల దొంగ ఫార్మర్స్ ప్రొటెస్టులు తీసుకొచ్చిన వ్యక్తికి హర్యానా ఓటర్లు ఈసారి గట్టిగా బుద్ధి చెప్పారు. ఇంకా ఎప్పుడు కూడా తెర వెనక ఎప్పుడు కూడా తీవ్రంగా ప్రచారం చేసే బీజేపీకి ఆర్ఎస్ఎస్ 2024 లోక్సభ ఎన్నికల్లో అంతగా ప్రచారం చేయలేదనే మాట అయితే బాగా వినబడింది. ఈసారి హర్యానా గెలుపులో ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా కీలకమైంది. బీజేపీ క్యాడర్గానే అందరూ సంతోషించదగ్గ విషయం ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మళ్ళీ కలిసి పనిచేసినాయి, హర్యానాని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాయి. ఆర్ఎస్ఎస్ అయితే గత 4 నెలల్లో 16,000 మీటింగులు పెట్టుకున్నాయి హర్యానాలో, 16,000 మీటింగ్స్. అంతేకాకుండా 6,000 విలేజెస్ని కవర్ చేశారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్, మతదాతా జాగృత అభియాన్ అని చెప్పి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. అంతా కూడా మోహన్ భగవత్ వీళ్ళందరూ వెనకుండి నడిపించారు. ఆర్ఎస్ఎస్ ఈసారి పూర్తిగా హర్యానాలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసింది చాలా నెలల తర్వాత. సో ఇది కూడా ఒక మేజర్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అని చెప్పచ్చు, బీజేపీకి యాడ్ ఆన్ అయింది. అంతేకాకుండా భివాన్, జింద్ అండ్ సోనోపాట్ ఈ 3 కూడా జాట్స్ డామినేట్ చేసేవి, పూర్తిగా జాట్ కులస్తులు డామినేట్ చేసేవి. ఇవన్నీ ఈ జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 17 అసెంబ్లీ స్థానాల్లో 13 బీజేపీ గెలుచుకుంది, 1 బీజేపీ రెబల్, 3 కాంగ్రెస్ గెలుచుకుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే జాట్స్ కూడా కాంగ్రెస్కి పూర్తిగా వేయలేదని చెప్పచ్చు. బీజేపీలో ఇంకో పెద్ద ఏ పార్టీలో లేనిది బీజేపీలో ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. చాయ్వాలా ప్రధానమంత్రి ఎట్లా అయ్యారు అనేది కూడా. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ముఖ్యమంత్రి సైని గురించి. సైని ఒక టైపిస్ట్గా తన జీవితం మొదలుపెట్టాడు బీజేపీ ఆఫీసులో. అలాంటి వ్యక్తి కొన్ని నెలల ముందే ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా చాలామంది కట్టర్ గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ కట్టర్ ఫ్యాక్టర్ కూడా సైనితో పాటు ఈ హర్యానాలో ఈసారి బీజేపీ గెలవటానికి బాగా ప్రయత్నించింది. ముఖ్యంగా మేజర్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే మనం బీజేపీ గెలవటానికి కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నప్పుడల్లా కూడా ఖర్చీ అని చెప్పి ఉద్యోగాలు రావాలంటే లంచాలు ఇవన్నీ ఇచ్చి ఉద్యోగాలు అలాంటివన్నిటిని తీసేసింది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ముఖ్యంగా కట్టరు తర్వాత సైని కూడా బినా ఖర్చీ అని చెప్పి ఎక్కడ బ్రైబ్స్ ఇవ్వద్దు, లంచాలు ఇవ్వద్దు అంటూ ఆన్లైన్లో తీసుకొచ్చారు ఉద్యోగాలన్నింటిని కూడా. ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. అంతేకాకుండా దళితులకు సంబంధించి రిజర్వేషన్స్ తీసుకొని వచ్చింది. ఆ రిజర్వేషన్స్లో కూడా ఉద్యోగాలకు సంబంధించి సైని అనౌన్స్ చేసిన 50% ఈ సబ్ క్యాస్ట్లో ఉద్యోగాలకు సంబంధించింది.
ఇవంతా కూడా దళితుల్లోకి బాగా వెళ్ళింది. కాకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళు మళ్ళీ మేము ఈసారి గెలిస్తే ఖర్చీ తీసుకొని వస్తామన్నది వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు బ్యాంకు వెళ్ళింది. అంతేకాకుండా కుమారి శైలజ లోక్సభ ఎన్నికల తర్వాత ఆమెని పక్కన పెట్టడం కూడా దళితుల్లో కొద్దిగా కోపం తీసుకొచ్చింది. రైతుల ఉద్యమం ఎక్కడైతే మొదలుపెట్టి ఎప్పుడూ కూడా హర్యానా, గురుగాం, ఢిల్లీ ఇవన్నీ అంటామో, హర్యానాలో సైని వెంటనే ఏం చేశారంటే 525 కోట్లు రైతులకు విడుదల చేశారు. దాదాపు యావరేజ్ చూసుకుంటే 2000 రూపాయల ఎకరానికి అన్నది. ఇది కూడా భారతదేశంలో అంత ఫాస్ట్గా రైతులకి సహాయం అందించింది ఏ రాష్ట్రం లేదు. హర్యానా రైతులు దాంతో చాలా సంతృప్తి చెందారు. బీజేపీ వైపుకి చూశారన్నది కూడా ఒక ఫ్యాక్టర్ మనకి బాగా కనబడుతోంది. ఖట్టర్ స్టార్ట్ చేసిన పరివార్ పహచాన్ పాత్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంబంధించింది ఒకటి. అదప్పుడు డాక్యుమెంటేషన్స్ విషయంలో ఇదంతా కూడా కొద్దిగా నెగిటివ్ వచ్చిన చాలామంది మాత్రం దా స్కీమ్కి మెచ్చుకున్నారు. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్లో పడేది. ఆ ఫ్యాక్టర్ కూడా వర్కౌట్ అయింది, ఎక్కడా లంచాలు లేకుండా ఇదంతా అని. హూడా కాంగ్రెస్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ అంతా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అంటే ఆవేశంలోనో లేకపోతే వేరే ఒక కారణాలతో మాట్లాడాడన్న అన్నీ తెలిసిన అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించిన హూడా మేము శంభు బోర్డర్ తీసేస్తాము, శంభు బోర్డర్ను ఓపెన్ చేస్తాము గెలిచాక అన్నది కూడా ప్రజల్లో, హర్యానా ఓటర్లో అది తెరిస్తే మళ్ళీ ఎక్కడ అల్లకల్లోలం అవుతుంది రాష్ట్రం, ఏమన్నా గొడవలకు దారితీస్తుందని చెప్పి వాళ్ళు ఆ శంభు బోర్డర్ విషయంలో కూడా ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అంటూ కూడా వాళ్ళందరూ ఈ కాంగ్రెస్కి దూరం అయ్యారు. అంతేకాకుండా బీజేపీ చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది రావ్ ఇంద్రజిత్ సింగ్కి. ఆయన యాదవ్ కమ్యూనిటీ నుంచి ఫుల్ సపోర్ట్ తీసుకురాగలిగాడు. పిఎం మోడీ పర్సనల్ ఇమేజ్ ఉపయోగపడింది. అమిత్ షా అగ్నివీర్ మీద ఎప్పటికప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్న దానికి కౌంటర్లు ఇస్తూ ప్రజల్లోకి అగ్నివీర్ గురించి తీసుకెళ్ళటం, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పనిచేయటం, అట్లాగే ఈ సీఎం నయబ్ సింగ్ సైనికి చాలా క్లియర్ ఇమేజ్ ఉండటం, గతంలో జరిగిన ఏమన్నా ఇల్లీగల్ డెసిషన్స్ అట్లాంటివి ఏమన్నా రాంగ్ ఉంటే ఇవన్నీ కూడా సరిచేయటం, ఇవన్నీ కలిపి నో ఎంట్రీ ఫర్ కాంగ్రెస్ అని చెప్పేశారు హర్యానా ఓటర్లు. క్లియర్ కట్గా చెప్పచ్చు మనం. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు బీజేపీ హెడ్ క్వార్టర్స్లో ఆయన మాట్లాడిన తీరు, ఆయన ముఖంలో కనబడిన ఆనందం, ఇదంతా కూడా నరేంద్ర మోడీని మళ్ళీ పాత నరేంద్ర మోడీని చూస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికల తర్వాత కూడా ఎంతో ఉత్సాహంగా ఆయన్ని చూడలేదన్నది బీజేపీ కార్యకర్తలు చెప్తుంది. సో రాబోయే రోజుల్లో ఇప్పటికే ప్రధానమంత్రిగా ఆయన చాలా పెద్ద ఎలిగేషన్ అనాలి, ఏమన్నా అనాలి, కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద కాన్స్పిరసీ అగైనెస్ట్ ఇండియా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. మణిపూర్ విషయంలో కొన్ని రోజుల కిందటే ఒక షాకింగ్ న్యూస్, ప్రధానమంత్రిని ఎట్లా 2017లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా కొన్ని బయటకు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు బయట పెట్టాక నేను దాని మీద వీడియో చేస్తాను. సో క్లియర్ కట్గా ఈ హర్యానా విన్ అనేది రాబోయే మహారాష్ట్ర, ఢిల్లీ, జార్ఖండ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. బీజేపీ వాళ్ళు చాలా కలిసికట్టుగా ముందుకు వెళ్తారు. అందుకే శివసేన ఉద్ధవ్ ఠాక్రే కూడా అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇంట్రోస్పెక్టివ్ చేసుకోవాలంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాబోయే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా అప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగిడారు. ఆయనతో కలిసి ముందుకెళ్తామని చెప్తున్నారు. తెలంగాణకు సంబంధించి స్వరాలు మారుతున్నాయి, కాంగ్రెస్ నాయకులవి అట్లాగే బీఆర్ఎస్ నాయకులవి. ఒక్క హర్యానా గెలుపుతో మొత్తం బీజేపీ ఏ ఇమేజ్ అయితే పోగొట్టుకుందని ఒక ప్రచారం ఉందో 2024 లోక్సభ ఎన్నికల దగ్గర, అక్కడి నుంచి మొత్తం అంతా కూడా హర్యానా గెలుపు అవన్నిటినీ తుడిచిపెట్టేసింది. స్వతంత్రం వచ్చాక మొట్టమొదటిసారి హ్యాట్రిక్ కొట్టిన పార్టీ బీజేపీ పార్టీ. అంతకుముందు బీజేపీ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదంటే కనుక గత సంవత్సర కాలం నుంచి మనం చూసుకుంటే బీజేపీ రాష్ట్రాల్లో గెలిచినవి ఏమేంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం గెలిచింది, రాజస్థాన్ గెలిచింది, ఛత్తీస్గఢ్ గెలిచింది, ఒడిశా గెలిచింది, ఆంధ్రప్రదేశ్ ఎలియన్స్తో గెలిచింది, హర్యానా గెలిచింది, అరుణాచల్ గెలిచింది, సిక్కిం గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏమన్నా ఉందంటే తెలంగాణ ఉంది, జమ్మూ కాశ్మీర్. నేను ఆంధ్రప్రదేశ్ చదివాను కాబట్టి జమ్మూ కాశ్మీర్ కూడా ఎలియన్స్తో చదవాలి. ఎంత ఎరగంటగా మాట్లాడారంటే కౌంటింగ్ రోజు సుప్రియా శెరాంటే లాంటి వాళ్ళు కేవలం 15 స్థానాలు మించి గెలిస్తే పేర్లు మార్చుకుంటామన్నారు. చాలా రకమైన ఎరగంట్ కామెంట్స్. ఎక్కడ ఎవరి మీద మాట్లాడుతున్నారు అనేది
ఇండియా టుడే చూసుకుంటే రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా ఎరగెంట్ కామెంట్స్ చేశారు. చేశాక తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ అప్పటిలాగే జైరాం రమేష్ లాంటి వాళ్ళు ఈసీకి ఈసారి ఈవీఎం కాకుండా పోల్ బాడీ మీదే కంప్లైంట్ రేజ్ చేశారు. గెలుస్తున్నంతసేపు బాగానే ఉన్నారు, లీడ్లో ఉన్నంతసేపు. తర్వాత ఎప్పుడైతే ఫలితాల్లో వాళ్ళ మెజారిటీ తగ్గుతూ వచ్చిందో, వాళ్ళకి జమ్మూ కాశ్మీర్లో ఏం కనబడలేదు. కానీ హర్యానాకు వచ్చేటప్పటికి పోల్ బాడీదే రాంగ్ అన్నారు, ఈసీ రాంగ్ అన్నారు. అఫీషియల్స్ని ఈవీఎం పక్క పెట్టి అఫీషియల్స్ అందరూ కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కూడా స్వరాలు మార్చారు. ఏ స్వరం మారినా కూడా ఏం మారినా హర్యానా ఓటర్లు కాంగ్రెస్కి నో ఎంట్రీ అని తీర్పిచ్చారు. రాబోయే రోజుల్లో రాబోయే 3 ఎన్నికల్లో కూడా ఢిల్లీ, జార్ఖండ్లో అయితే ఇప్పటికే బీజేపీ ముందంజలో ఉన్నట్టుగా చెప్తున్నారు. మహారాష్ట్ర అది కూడా ఇంకొక థ్రిల్లర్ అవుతుంది, హర్యానా థ్రిల్లరు. అంతవరకు అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి అనేది అయితే మాత్రం భారతదేశ ప్రజలు నెమ్మదిగా డోర్స్ క్లోజ్ చేస్తున్నారు అనేది అయితే మాత్రం సినారియో హర్యానా థ్రిల్లర్ చూశాక అర్థమవుతోంది. థ్యాంక్ యూ.